ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వేదిక్ కల్చర్. ఓకే అండి, ఆర్ వేదిక్ సివిలైజేషన్. ఆర్ వేదిక్ సివిలైజేషన్ దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అనేది కూడా ఇన్ డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. దీన్ని ఏమని పిలుస్తారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు రాసిన అచీవ్మెంట్స్ ఏంటి, వీళ్ళకి వ్యాస్ట్ లిటరేచర్ ఉందండి. ఓకే అండి, వేదిక్ లిటరేచర్ దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఓకేనా, దీన్ని వేదిక్ సివిలైజేషన్ పిలుస్తారు అంటే అనదర్ నేమ్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్ ఇస్ కాల్డ్ ఆర్యన్ సివిలైజేషన్. ఓకే అండి, ఆర్యన్ సివిలైజేషన్ అని పిలుస్తారండి. ఓకే, వీళ్ళు జనరల్గా ఆర్యన్స్ అంటే పూజ్యులు అని అర్థం అండి. పూజ్యులు లేదా పెద్దలు అని అంటారండి. ఓకేనా, వీళ్ళకి గురించి ఎందుకండి ఇంత ఇంపార్టెంట్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది కూడా చూడాలి. అంటే భారతదేశ సంస్కృతికి ఒక రూపాన్ని ఇచ్చిన ఘనత ఆర్యన్స్కి దక్కుతుందండి. భారతదేశ సంస్కృతికి రూపాన్ని ఇచ్చారండి. రూపాన్ని ఇచ్చిన ఘనత ఆర్యన్స్కి దక్కుతుంది. నెక్స్ట్, వీరి యొక్క జన్మస్థానం గురించి రకరకాల థియరీస్ ఉన్నాయన్నమాట. జన్మస్థలం గురించి రకరకాల థియరీస్ ఉన్నాయి. ఒకరు వస్తారు ఏషియా అంటారు, ఆర్ ఆసియా, టిబెట్ అంటారు. ఓకే, ఇంకొకరు వస్తారు లేదు ఆర్కిటిక్ అంటారు. వీళ్ళు ఎందుకండి ఇలా చెప్పుకుంటూ వచ్చారు అంటే మెయిన్లీ వీళ్ళు చేసేది ఏంటి అంటే ఆర్యన్స్ ఎక్కువగా పూజించేది అగ్ని ఆరాధన అండి. అగ్ని ఆరాధన బాగా చేశారు. కాబట్టి వీళ్ళు శీతల ప్రదేశాల నుంచి వచ్చారు, భారతదేశంలో ఇది అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క థాట్స్. ఓకే అండి, వీళ్ళ గురించి చెప్పుకోవడానికి ఇండియన్స్ కూడా కొన్ని థియరీస్ రాశారు. అందులో ఏంటి అన్నది మెయిన్ చెప్పుకోవాల్సింది. ఎక్కువగా హిస్టరీకి వచ్చేటప్పటికి మనం ఇండియన్ హిస్టరీని డివైడ్ చేసింది మ్యాక్స్ ముల్లర్ అండి. ఈయన ఏం చెప్పాడు, ఆరియన్స్ కేమ్ ఫ్రమ్ ఏషియా అన్నాడండి. వీళ్ళు ఆసియా నుంచి వచ్చారు, ఈ దేశస్తులు కారు. ఓకే అండి, ఆసియా ఎవడు చెప్పాడు, మ్యాక్స్ ముల్లర్ అండి. మ్యాక్స్ ముల్లర్ చెప్పాడు వీరు ఈ దేశస్తులు కాదు, కాబట్టి వీరి గురించి మనం చూసుకోవాల్సిన పని లేదు. కానీ అది తప్పండి. లేదు వీళ్ళు వచ్చింది ఆర్కిటిక్ నుంచి అని చెప్పేసి మన ఇండియన్ అయినా ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు, ఆర్కిటిక్ అని చెప్పిన వాడు బాలగంగాధర్ తిలక్ అండి. కారణం వీళ్ళు ఎక్కువగా శీతల ప్రాంతాల నుంచి వచ్చిన వారు కాబట్టి అగ్నికి ప్రియారిటీ ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఆర్కిటిక్ నుంచి వచ్చారు అని చెప్పి అన్నారు. ఎవరన్నారు, బాలగంగాధర్ తిలక్ అన్నారండి. బాలగంగాధర్ తిలక్ ఈయనేం రాశారు, ఒక బుక్స్ కూడా రాశారండి. ఈయన బుక్స్ ఏంటి అంటే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్.
ఇందులో చెప్పారన్నమాట, వీళ్ళు ఆర్టిక్ నుంచి వచ్చారు, ఇక్కడ కాదు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, లేదండి వీళ్ళు టిబెట్ నుంచి వచ్చారు అని చెప్పి స్వామి దయానంద సరస్వతి అన్నారండి. ఓకే, చేంజ్. స్వామి దయానంద ఏం చెప్పారు? స్వామి దయానంద సరస్వతి లేదు లేదు వీళ్ళు టిబెట్ నుంచి వచ్చారు అని చెప్పి స్వామి దయానంద సరస్వతి పేర్కొన్నారు. ఓకే అండి. సింధు ప్రాంతంలో వీళ్ళు ఎక్కడ ఫస్ట్ వచ్చి సెటిల్ అయ్యారు అంటే, ఫస్ట్ సెటిల్డ్ ఎక్కడా అండి అంటే సింధు ఏరియాలో సెటిల్ అయ్యారండి. ఓకేనా. వీళ్ళు ఏం చేసేవారు, లోకల్లో ఉండే పీపుల్ మీద యుద్ధం చేసి వాళ్ళ స్థావరాన్ని వీళ్ళు స్థావరాల కింద మార్చుకున్నారు. ఓకే. వీళ్ళు ఫస్ట్ అక్కడ లోకల్ పీపుల్స్ ని కూడా ఏమని పిలిచేవారు అంటే వాళ్ళని ద్రవిడులు అని పిలిచేవారండి. లోకల్ పీపుల్స్. వీళ్ళు ఏంటి అంటే అన్ఎడ్యుకేటెడ్స్ అని చెప్పేసి వాళ్ళు ట్రీట్ చేసేవారు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అని చెప్పి ట్రీట్ చేసేవారండి. ఓకే. వీళ్ళ గురించి చెప్పుకోవడానికి ఇంకొకటి ఉందండి. జనరల్ గా వీరు ఏ ఇయర్ లో మాక్సిమం వచ్చారు అంటే సెటిల్మెంట్ అనేది ఇండియాలో 2000 బీసీ టు 1500 బీసీ మధ్యలో వచ్చి సెటిల్ అయ్యారండి ఇండియాలో. 2000 బీసీ టు 1500 బీసీ ఇండియాలో సెటిల్ అయ్యారండి. ఓకే. వీరు సెటిల్ అయింది ఎక్కడ? సింధు ఏరియా. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీరు ఎక్కడ ఎక్కువగా సెటిల్మెంట్ చేశారు అంటే సప్త సింధు ప్రాంతాలండి. సప్త సింధు ఏరియాలో వీళ్ళు సెటిల్ అయ్యారు. ఫస్ట్ వేదిక్ కల్చర్ లో వీళ్ళకి తెలియని నది ఏంటి అంటే, తెలియని నది గంగా నది తెలియదండి. ఓకే అండి. వీళ్ళకి తెలియంది గంగా నది. వీళ్ళు జనరల్ గా ఏమని చెప్తారు, వీళ్ళు రాసిన లిటరేచర్స్ లో అయినా బుక్స్ లో ఋగ్వేదం కూడా ఉంది. ఋగ్వేదంలో నదిలో ఉత్తమమైంది, నదుల్లో ఉత్తమమైన నది అని చెప్పి సరస్వతి నదికి చెప్పారే తప్ప, సరస్వతి నదికి చెప్పారు తప్ప గంగా నది కాదు. జనరల్ గా ఆర్యన్స్ అంటే మన మైండ్ సెట్ లో ఎలా ఉంటుంది అంటే, ఆర్యన్స్ జనరల్ గా హిందూస్. వారు ఏం చేశారు అంటే వాళ్ళకి బాగా తెలుసు, హిందువులు బాగా పవిత్రంగా పూజించే నది ఏంటి అంటే గంగా నది. కాబట్టి గంగా నది అని అనుకుంటాం. కాబట్టి అందరూ ఏమనుకుంటారు, గంగా నది అని చెప్పి పెట్టేస్తారు. కాదండి, ఋగ్వేదంలోకి వచ్చినప్పటికీ తొలి ఆర్యులకి తెలిసిన ఉత్తమమైన నది ఏంటి అంటే సరస్వతి నది. ఇకపోతే అసలు ఈ సప్త సింధు అంటే ఏంటి? సప్త సింధు అంటే ఏంటి? ఫస్ట్ జీలం, చీనాబ్, రావి, బియాస్,
సట్లజ్. సట్లజ్. నెక్స్ట్ సింధు, 7 సరస్వతి. ఓకే అండి, ఇందులో ఎక్కడా కూడా గంగా నది పేరు లేదు. ఓకే అండి, వీళ్ళు ఏం చేసేవారు, వీళ్ళకి తెలియంది గంగా నది. వీళ్ళు ఇండియాలో వచ్చి స్థిరపడిన తర్వాత వీళ్ళు కొన్ని బుక్స్ రాశారండి. ఇంపార్టెంట్ బుక్స్ చాలా ఉన్నాయి. వీళ్ళు బుక్స్ కూడా రాశారు. అది ఏంటి అంటే వేదాలండి. వేదాలు రచించారండి. వేద రచన ఇండియాకి వచ్చిన తర్వాతే స్టార్ట్ చేశారు. ఇండియాకి వచ్చిన తరువాత వీళ్ళు బుక్స్ అనేది వేదాలు రచించడం మొదలుపెట్టారు. ఓకే అండి, నెక్స్ట్ వేద రచనకు వచ్చినప్పటికీ వీళ్ళు పూనుకున్నారు కదా, వేద రచనలో భారతదేశంలో స్థిరపడిపోయిన ఆర్యులు వేదాల రచన స్టార్ట్ చేశారు. వేదాలు అనేవి జనరల్ గా ఏ భాషలో ఉంటాయంటే సంస్కృతంలో ఉన్నాయి. వేద రచన జరుగుతుంది. ఎక్కడ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఇండియాకి వచ్చిన తర్వాత. ఓకే అండి, వేదాలు ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయి అంటే సాంస్క్రిట్ లో ఉన్నాయండి. సాంస్క్రిట్ అనేది భాష. దీనికి లిపి ఏంటి అంటే దేవనాగరి లిపి. ఓకే అండి, జనరల్ గా వేదాస్ అనేది ఎవ్రీ హిందూ ఒకటి బిలీవ్ చేస్తాడు. వేదాలు అనేది అపౌరుషేయాలు, అంటే మనిషి మెదడు నుంచి పుట్టినవి కావు, ఇవి భగవంతుడి ఇచ్చినవి అని చెప్పేసి ప్రతి ఒక్క హిందువు కూడా చెప్తా ఉంటాడు. వీళ్ళు కూడా అదే భావించారండి. వేదాస్ అనేది అపౌరుషేయం. అసలు వేదం అంటే ఏంటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేసింది. వీళ్ళు చెప్పింది ఏంటి, వేదాస్ అపౌరుషేయాలు, మనుషులు చెప్పింది కాదు, డైరెక్ట్ గా దేవుడి ఇచ్చినవి అని చెప్పేసి వేదాలను అంటారు. వేదాలకి ఇంకో భాష కూడా ఉందండి. దీన్ని ఏంటి అని పిలుస్తారంటే అపౌరుషేయాలు, శృతి సంహితలు అంటారండి. శృతి సాహిత్యం అంటారండి. ఓకే, ఇందులో వేదాస్ని గుర్తుపట్టడానికి మనం ఉపయోగించేది ఏంటి అంటే ఉపనిషత్తులు ఉన్నాయి మనకి. జనరల్ గా ప్రతి వేదానికి 4 ఉండాలి. ఏంటి అంటే సంహితలు ఉండాలి, బ్రాహ్మణాలు ఉండాలి, అరణ్యకాలు ఉండాలి, నెక్స్ట్ ఉపనిషత్తులు ఉండాలి. అన్నిటిలోని యజుర్వేదంలో 2 ఉన్నాయండి, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. బ్రాహ్మణాలు అన్నిటిలోని పెద్దది ఏంటి అంటే శుక్ల యజుర్వేదం. శుక్లయజుర్వేదంలోని పెద్దది ఏంటి అంటే శతపథ బ్రాహ్మణం అండి. ఇంపార్టెంట్. కమింగ్ టు ద బిట్, శతపథ బ్రాహ్మణం అనేది శతపథ బ్రాహ్మణం. శతపథ బ్రాహ్మణం అనేది పెద్దదండి. ఎందులోనండి, ఇది శుక్ల యజుర్వేదం. శుక్ర యజుర్వేదంలో శతపథ బ్రాహ్మణం ఉంది, అన్నిటికన్నా పెద్దది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పనికొస్తుంది. నెక్స్ట్ కృష్ణ యజుర్వేదంలో పెద్దది ఏంటి అంటే తైత్రేయ బ్రాహ్మణం అండి.  . 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
తైత్రేయ బ్రాహ్మణం. ఇది ఏంటి అంటే కృష్ణ యజుర్వేదం. కృష్ణ యజుర్వేదం. కృష్ణ యజుర్వేదంలో తైత్రేయ బ్రాహ్మణం పెద్దది. వేదాలు అనేవి చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ కింద 4 వేదాలండి. ఏంటి అండి అవి అంటే ఋగ్వేదం, సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం. సారీ, నెక్స్ట్ పేజీలో రాస్తా. వేదాలు ఎన్ని రకాలు? 4 టైప్స్ వేదాస్. ఒకటి ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. ఈ 3 కూడా ఒక టైంలో రాశారు. ఇది వచ్చేటప్పటికి సెపరేట్ గా రాశారని అంటారండి. అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఆర్యన్స్ రాసింది. అథర్వణ వేదం అనేది వేరే వాళ్ళు రాశారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇన్ డీటెయిల్గా నేను చెప్పడం లేదు అది. నెక్స్ట్, భారతీయ ఆధ్యాత్మికతకి మూలం ఇంకా ఏం చెప్తారంటే వేదాలతో పాటు మ్యాక్సిమం చూడాల్సింది ఏంటి అంటే ఉపనిషత్స్ అండి. ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయంటే 108 ఉపనిషత్తులు ఉన్నాయండి. ఓకే అండి. వీటిలో ఇంపార్టెంట్ అయినవి 4 ఉన్నాయి. అది ఏంటి అంటే ధనుర్వేదం, ఆయుర్వేదం, నెక్స్ట్ ఆయుర్వేదం అండి. ఆయుర్వేదం, నెక్స్ట్ గంధర్వ వేదం, 4th శిల్పవేదం. ధనుర్వేదం దేనికి సంబంధించింది అంటే యుద్ధ విద్యలకు సంబంధించింది. ధనుర్వేదం యుద్ధ విద్యలు. ఆయుర్వేదం అనేది మెడిసిన్ కి సంబంధించిందండి. గంధర్వ వేదం అనేది మ్యూజిక్ కి సంబంధించిందండి. శిల్పవేదం అనేది ఆర్కిటెక్చర్ సంబంధించింది. సాంస్కృతిక కళలు. సాంస్కృతిక కళలకు సంబంధించింది. ఇందులో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఉపనిషత్తులోని ఫస్ట్ ఏంటి ఉపవేదాల కింద చెప్పుకున్నాం కదా. అందులో ధనుర్వేదం అనేది దేనికి సంబంధించింది అంటే యుద్ధ విద్యలకు సంబంధించింది. ఆయుర్వేదం అనేది మెడిసిన్ సంబంధించింది. గంధర్వ వేదం అనేది మ్యూజిక్ కి సంబంధించింది. నెక్స్ట్ శిల్పవేదం అనేది సంస్కృతికి సంబంధించింది. ఓకే అండి. ఇవి దీంతో పాటు వీళ్ళకి వ్యాస్ట్ లిటరేచర్ అని చెప్పానుగా. వేదాలు అయ్యాయి, ఉపనిషత్తులు అయిపోయాయి. నెక్స్ట్ వేదంగాలు ఉన్నాయండి. వేదంగాలు ఎన్ని అంటే 6 ఉండాలి తప్పకుండా. వేదాంగాలు ఎన్ని అంటే 6. అది ఏంటండి అంటే శిక్ష 2, కల్పం 3, వ్యాకరణం ఉండాలి,
వ్యాకరణం ఉండాలి. నెక్స్ట్ నిరుక్త ఉండాలి. ఆ నెక్స్ట్ ఛందస్సు ఉండాలి. ఆ నెక్స్ట్ సిక్స్త్ జ్యోతిష్యం ఉండాలి. శిక్ష మీన్స్ ఉచ్చారణ, కల్ప మీన్స్ కర్మకాండలు ఉండాలి. వ్యాకరణం అనేది మీన్స్ గ్రామర్ ఉండాలి. నిరుక్తం మీన్స్ శబ్దాలు ఉండాలి. ఛందస్సు ఉండాలి. జ్యోతిష్యం కూడా ఉండాలి. ఇవన్నీ కలిపితేనే వేదాంగాల్లో 6 రకాలని చెప్పుకుంది. ఓకే అండి. వీళ్ళు పరిపాలన కూడా విధించడానికి కొన్ని శాస్త్రాలను రచించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చినప్పటికీ మనుధర్మ శాస్త్రం, నెక్స్ట్ యజ్ఞవల్క ధర్మశాస్త్రం ఉంది. ఆ నెక్స్ట్ వచ్చినప్పుడు నారద ధర్మశాస్త్రం ఉంది. బృహస్పతి ధర్మశాస్త్రం కూడా ఉంది. ఎక్కువగా మనకి ఫేమస్ చేసింది ఏంటి అంటే మనుధర్మశాస్త్రాన్ని మాత్రమే ఫేమస్ చేశారు. అందులో నెగిటివిటీని ప్రాచుర్యం తీసుకొని వచ్చారే తప్ప పాజిటివిటీని ప్రాచుర్యం తీసుకుని రాలేదు. ఓకే అండి. నెక్స్ట్ వీటితో పాటు వీళ్ళకి ఏమున్నాయి అంటే పురాణాస్ ఉన్నాయండి. పురాణాలు 18. పురాణాలు ఉన్నాయండి. అంటే ఏమేమి ఉన్నాయి? అగ్ని పురాణం, బ్రహ్మ పురాణం, నెక్స్ట్ బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, శివ పురాణం, వామన పురాణం, ఇలా కూర్మ పురాణం, ఇలా టోటల్ 18 పురాణాలు ఉన్నాయి. ఇది ఆరియన్స్ కి సంబంధించి వాళ్ళు రాసిన దాని మీద ఓవరాల్ వ్యూ. ఓకే అండి. ఇకపోతే వీళ్ళని కూడా 2 రకాలుగా విభజించవచ్చు. తొలివేద ఆర్యులు, మళ్ళీ మలివేద ఆర్యుల కింద. తొలివేద ఆర్యులకి ఎప్పటి నుంచి వచ్చారు అండి అంటే తొలివేద ఆర్యులు మళ్ళీ 2 రకాలుగా ఓవరాల్ వ్యూలో చెప్పుకుంటూ వచ్చాయి ఇంతవరకు. ఇప్పుడు ఏంటి అంటే తొలివేద ఆర్యులు, సెకండ్ మలివేద ఆర్యులు. తొలివేద ఆర్యులు భారతదేశంలో ఎప్పటి నుంచి ఉన్నారు అంటే 1500 BC టు 1000 BC వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ మలివేద ఆర్యులకు వచ్చినప్పటికల్లా 1000 BC నుంచి 600 BC వరకు వీళ్ళున్నారు. 600 BC తర్వాత ఏమైంది? బుద్ధిజం డెవలప్ అయింది. ఆ నెక్స్ట్ జైనిజం డెవలప్ అయ్యాయి. ఇలా రకరకాల మతాలు అనేవి డెవలప్ అయ్యాయి. ఓకే అండి. వేద రచన అనేది జనరల్ గా అంతా మాక్సిమం ఎందులో జరిగిపోయింది అంటే తొలివేద ఆర్యస్ లోనే వేద రచన మొత్తం జరిగిపోయింది. ఓకే అండి. ఆ టైంలో ఉండే అడ్మినిస్ట్రేషన్ ఎలా అన్నది కూడా ఒకసారి మనం చూడాలి. ఆ టైంలో తొలివేద ఆర్యులకు వచ్చినప్పుడు కల్లా వీళ్ళు బుక్స్ రాశారని చెప్పాం కదండి. ప్రపంచంలోనే మొదట లిఖితమైన గ్రంథం అని దేన్ని పిలుస్తారు అంటే ఫస్ట్ రిటర్న్ బుక్. ఫస్ట్ రిటర్న్ బుక్ ఏంటి అంటే ఋగ్వేదం అండి. ఋగ్వేదం మొదట ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖించిన పుస్తకం ఏది అంటే ఋగ్వేదం. రాసిన గనుక ఎవరికి దక్కింది అంటే ఆర్యన్స్ కి దక్కింది. అది తొలివేద ఆర్యులకి. ఋగ్వేదంలోని ఏమని పిలుస్తారు? భాగాల్ని జనరల్ గా మండలాలు అని పిలుస్తారండి. ఋగ్వేదం అనేది ఉందిగా, ఋగ్వేదంలోని పార్ట్స్ ఏమని పిలిచారు అంటే మండలాలు. అని పిలుస్తారండి. ఇవి సంఖ్య ఎన్ని ఉన్నాయంటే 10. ఇంపార్టెంట్. ఓకే అండి. వీటిలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 1028 ఉన్నాయండి. వీళ్ళకి మొదట తొలివేద ఆర్యులకి ఏం తెలుసు?
సప్త సింధు మాత్రమే తెలుసు కాబట్టి వీళ్ళకి సప్త సింధు వరకు మాత్రమే పరిమితం అయిపోయారు. వీళ్ళకి గంగా నది తెలియదు. ఓకే అండి. వీళ్ళకి కూడా ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరేమని పిలిచేవారంటే అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి నేను చెప్తున్నాను. రాజకీయ పరిస్థితులు నాయకుడిని ఏమని పిలిచేవారు అంటే నాయకుడికి ఏమని పిలిచేవారు అంటే రాజన్ అని పిలిచేవారు. ఓకే అండి, రాజన్ అని పిలిచేవారు. రాజన్ యొక్క ప్రధాన బాధ్యత ఏంటి అంటే యుద్ధాల నుంచి తమ తెగని రక్షించడమే రాజు యొక్క ప్రధాన బాధ్యత. రాజు సర్వస్వతంత్రుడు కాదండి. నిర్ణయాలు తీసుకోవడానికి వీటికి 2 సభలు ఉన్నాయండి. ఒకటి సభ, ఒకటి సమితి, ఒకటి ఉన్నాయి. రాజు అనేవాడు పూర్తిగా సర్వస్వతంత్రుడు కాదు. ఆయన ఏంటి అంటే సభా సమితి నిర్ణయాన్ని తీసుకునే ఏ యుద్ధాన్నైనా ప్రకటించాలా వద్దా అని చెప్పి నిర్ణయం తీసుకునే అధికారం రాజానికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి రండి, ఒక బిల్లు పాస్ అవ్వాలి అంటే లోక్సభ రాజ్యసభ ఆమోదించిన తర్వాతనే డైరెక్ట్ గా ప్రెసిడెంట్కి వెళ్ళదు. లోక్సభ రాజ్యసభ ఆమోదించిన తర్వాత ప్రెసిడెంట్కి వెళ్తుంది. అలాగే సభా సమితి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే రాజానికి వెళ్తుంది. వీటిని కాపాడడానికి ఉండేవి ఏంటున్నాయి? సభా సమితి ఉన్నాయి. సభ సమితి. సభ అనేది ఉన్నత వర్గం అయిన పీపుల్ ఉంటారు, లైక్ రాజ్యసభ లెక్క అనమాట. పెద్దల సభ అంటారు. అంటే ఇక్కడ ఉన్నత వర్గాలు ఉంటారు, ఉన్నత వర్గం వారు ఉన్నారు. సమితిలోకి వచ్చేటప్పటికల్లా కామన్ పీపుల్, కూడా రాజుకి సలహా చెప్పొచ్చు, రాజానికి సలహాలు ఇవ్వచ్చు. ఓకే అండి. సభా సమితి కార్యక్రమాల్లో ఆ టైంలో కూడా ఏముంది? స్త్రీలకి ప్రవేశం ఉంది. ఈ రెండిటికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే రాజన్ లీడర్ అండి. ఈయన మనకి డిసైడ్ చేస్తాడనమాట, రాజన్. దీనికి సభా సమితికి యుద్ధంలో చేయాలి వద్దా అని చెప్పి నిర్ణయించే అధికారం అనేది రాజానికి ఉన్న, ఎవరు అనుమతి తీసుకుంటారు అంటే సభా సమితి అనుమతులు తీసుకుని యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన తర్వాత లభించిన సంపదని సమానంగా పంచే సభను ఏమని పిలుస్తారంటే విధాత అని పిలిచారండి. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్, రాజానికి సహాయపడడానికి కొంతమంది స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే పురోహితుడు, సేనాని మరియు గ్రామని. గ్రామ పాలకుడిని గ్రామని అని పిలిచారండి. ఆర్థిక పరిస్థితులు వీళ్ళు ఎక్కువగా ఏం చేసేవారు? ఆర్యన్స్ అంటే ఆర్యన్స్ మెయిన్ చేసింది ఏంటి అంటే తొలివేద ఆర్యులకి తెలిసింది పశుపోషణ, మరియు వ్యవసాయం. మెయిన్ వృత్తి అండి. ఓకే అండి. ఇక్కడ ఏంటి అంటే భూమి అనేది ఋగ్వేదంలోని ప్రజలకు భూమి అనేది ఉమ్మడి ఆస్తి కాదు. అందరూ కలిపి వ్యవసాయం చేసుకునేవారు. స్వతంత్రంగా రైతులు కొంతమంది మాత్రమే ఉండేవారు, చాలా తక్కువ మంది. వాళ్ళని ఏమని పిలిచేవారంటే క్షేత్రపతులని పిలిచేవారు. తొలివేదంలోకి వచ్చినప్పటికల్లా ఇది ఏ నాగరికతకి సంబంధించింది అంటే తొలివేదంలో ఉన్న నాగరికత అంతా గ్రామీణ నాగరికత ఇంపార్టెంట్ అండి. పట్టణ నాగరికత ప్రసక్తే లేదు. ఋగ్వేదంకి ఏదైనా తొలివేద ఆర్యన్స్కి వచ్చినప్పటికల్లా వాళ్ళ యొక్క నాగరికత ఏంటి అంటే గ్రామీణ నాగరికత. వీళ్ళు పట్టణ ప్రసక్తి ఇవ్వలేదు.
వీళ్ళు నాణ్యాలను కూడా ఉపయోగించారండి. అది ఏంటి అంటే కాయిన్స్ ఏంటి అంటే నిష్కా అనే కాయిన్ ఉపయోగించారు. నిష్కా అనేది వీరు ఉపయోగించిన కాయిన్. వీరికి దీంతో పాటు నాణ్యంగా ఉపయోగించారు, కానీ అది నిష్కా అనేది కాయిన్ కాదు. వీరికి ప్రధాన ధనం ఏంటి అంటే ఆవులండి, కౌస్. ఓకే అండి. యుద్ధాలు మెయిన్కి జరగడానికి కారణం ఏంటి అంటే తొలివేద ఆదులకు వచ్చినప్పటికల్లా యుద్ధాలు దేని గురించి జరిగాయి అంటే గోవుల గురించి జరిగాయి. దీన్ని ఏమని పిలిచేవారు అంటే యుద్ధాల గురించి ఆవుల గురించి జరిగాయి అంటే దాన్ని గోవిష్టి అని పిలిచేవారు, లేకపోతే గవిష్టి అనేవారు. ఓకేనా. బలి అనగా ఈ సంపద వచ్చింది, పంట పండింది, పంట పండిన దాంట్లో పన్నుగా కొంత రాజుకి ఇవ్వాలి. దాన్ని ఏమని పిలిచేవారు? బలి అంటే తన ఆర్యన్స్ లో ఉన్న వాళ్ళు ఆర్యన్స్ రాజుకి ఇచ్చేదాన్ని, తన తెగలోని సభ్యులు రాజుకి ఇచ్చే ధనాన్ని బలి అంటారు. నెక్స్ట్ బాగా అంటే యుద్ధాల్లో లభించిన సొమ్ముని బాగా అని పిలిచేవారు. ఓకే అండి. బలి బాగా కూడా చెప్పేసాం. నెక్స్ట్ ఆ టైంలో ఉన్న సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? సామాజిక పరిస్థితులు ఆ టైంలో ఎలా ఉన్నాయి అంటే ఆ టైంలో ఉన్న వ్యవస్థ ఏంటి అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది. బిగ్ సైజ్ ఫ్యామిలీస్ అండి. బిగ్ ఫ్యామిలీ ఉన్నాయి. వీళ్ళేంటి ఉమ్మడి కుటుంబం, తండ్రి మాత్రమే పెద్ద. ఫాదరే పెద్ద అన్నమాట. ఓకే అండి. ఈ నేమని పిలిచేవారు? ఫాదర్ని గృహపతి అని పిలిచేవారండి. వీళ్ళకి వస్త్రం కూడా ధరించడం తెలుసు. అంటే కొంతమంది అంటారు సివిలైజేషన్ మా నుంచే స్టార్ట్ అయింది అని చెప్పి అంటారు కదండి. కాదండి, సింధు నాగరికత రాజులకి తెలుసు. వాళ్ళ లెక్క వీళ్ళకి కూడా వస్త్రాల గురించి తెలుసు. వీళ్ళేంటి ధోతి ధరించేవారు, ఉత్తరీయం ధరించేవారు, తలపాగాన్ని కూడా ధరించేవారు. తలపాగాన్ని ఏమని పిలుస్తారు అంటే ఉష్ణీయం అని పిలుస్తారండి. నెక్స్ట్ ఉత్తరీయాన్ని ఆది వస అని పిలుస్తారండి. వస అంటే ధోతి. వీళ్ళు ఏదైనా ఫంక్షన్స్ వచ్చిందంటే పట్టు వస్త్రాలు వీళ్ళకి తెలుసండి. వీళ్ళు పట్టు వస్త్రాలు ధరిస్తారు ఫంక్షన్స్ అయితే. జనరల్ గా ఉంటే ఉత్తరీయం, ధోతి, తలపాగా 3 ఉంటాయి. అదే ఫంక్షన్ వచ్చినప్పటికల్లా వీళ్ళు పట్టు వస్త్రాలు ధరించారు. తొలివేదంలోకి వచ్చినప్పటికల్లా వీళ్ళకి మత్తు పానీయాలు కూడా తెలుసండి. అది ఏంటి అంటే సోమ మరియు సుర, ఆల్కహాల్ టైప్ అండి. వీళ్ళకి మత్తు పానీయాలు. వీళ్ళకి తొలివేద కాలంలో స్త్రీలకి అన్ని రకాల హక్కులు ఉన్నాయండి. రాజుకి ప్రాధాన్యత కూడా కలిగి ఉండేది. వీళ్ళు ఏంటి అంటే సభ సమితిలో కూడా నిర్ణయాలు తీసుకునే అధికారం వీళ్ళకి ఉన్నాయి. నెక్స్ట్ భర్త మరణించిన తర్వాత జనరల్ గా వీడియో రీమ్యారేజెస్ యాక్ట్ అనేది రీసెంట్ గా వచ్చిందని అనుకుంటాం. కాదండి, అప్పట్లో ఒక పద్ధతి ఉంది. ఏంటి అంటే భర్త చనిపోయిన తర్వాత ఆ స్త్రీని కాపాడే హక్కు లేకపోతే ఆ స్త్రీని కాపాడే బాధ్యత ఎవరిది అంటే ఆ పురుషుడి యొక్క సోదరుడిది. దాన్ని ఏమని పిలిచేవారంటే నియోగ అని పిలిచేవారండి. భర్త చనిపోయిన స్త్రీ ఎవరింటి దగ్గర ఉండాలంటే మరిది వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. దానిని నియోగ అని పిలుస్తారు. ఓకే అండి. వీళ్ళ యొక్క ప్రధాన వినోదం ఏంటి అంటే రథ పందాలండి. వినోదం ఏంటి అంటే రథ పందాలు.
రథ పందాలు ఇది మెయిన్ వినోదం అన్నమాట. నెక్స్ట్, గుర్రాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది. అశ్వాన్ని పూజించినట్టు ఋగ్వేదంలో ఆ గుర్రాలకు సంబంధించి దాన్ని ఏమని పిలిచారు అంటే రుద్రిక అని పిలిచేవారు. ఇందులోనే తొలి వేద ఆర్యంలోకి వచ్చినప్పటికల్లా సొసైటీని 4 types గా డివైడ్ చేసేసారు. సొసైటీ డివిజన్ అనేది ఇందులోనే జరిగింది. ఒకటి బ్రాహ్మణులు, క్షత్రియులు, థర్డ్ వైశ్యులు, 4 శూద్రులు. ఓకే అండి, ఈ టైంలోనే సొసైటీని డివైడ్ జరిగింది అని చెప్పాం కదా. ఇది ఎక్కడొచ్చింది? ఋగ్వేదంలో పురుషోక్తంలో ఇచ్చారండి. ఆర్యన్స్ లోకి వచ్చినప్పటికీ ఋగ్వేదం రాశారు. ఋగ్వేదంలో పురుషోక్తంలో దేవుని యొక్క స్వభావం ఎలా ఉంది అంటే పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ వచ్చారు. బ్రాహ్మణులు బ్రహ్మదేవుడి యొక్క తల నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు భుజముల నుంచి, వైశ్యులు తొడల నుంచి, శూద్రుల పాదాల నుంచి వచ్చారు. వీళ్ళు ఇచ్చే వర్ణన ఏంటి అంటే సొసైటీ అనేది హోల్ బాడీ కింద ట్రీట్ చేశారు. ఇక్కడ చేతులు అవసరం లేదు అనుకుంటే తలకి పని ఉండదు, పాదాలు అవసరం లేదు అనుకుంటే బాడీకి పని లేదు. అలా ప్రతి ఒక్క పార్ట్ అనేది దేవుడితో సమానమే అని చెప్పి ట్రీట్ చేశారు. కాకపోతే మనుస్మృతి నెక్స్ట్ రిమైనింగ్ కొంతమంది ఛాందసవాదులు ఏం చేశారు అంటే ఈ డివిజన్ అనేది మమ్మల్ని పాదాల నుంచి చూశారు, వీళ్ళు తలంతో పోల్చుకున్నారు, అనవసరంగా పరిస్థితులు అనేది మారిపోయింది అనమాట. మరి ఇంకా ఇన్ డీటెయిల్గా నేను చెప్పడం లేదు. ఋగ్వేదంలో వీళ్ళకి వచ్చేటప్పటికి కుల వ్యవస్థ లేదు. కుల వ్యవస్థ అనేది లేదండి. లేదు. ఎందుకని చెప్తున్నానంటే నేను ఒక కవిని, ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. అందులో ఏంటంటే చెప్పారు, నేను కవిని, మా తండ్రి వైద్యుడు, మా తల్లి తోటమాలి. కవి అంటే ఇక్కడ కమ్యూనిటీ డివిజన్ అనేది బ్రాహ్మణులు అనుకోండి. కవులందరూ చదువుకునే వాళ్ళందరూ బ్రాహ్మణులు, యుద్ధాలు చేసిన వాళ్ళందరూ క్షత్రియులు, సొసైటీని కాపాడడానికి ఉన్నవాళ్ళు. వైశ్యులు అనే బిజినెస్ మెన్స్, శూద్రులు అంటే వర్కర్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద అడ్మినిస్ట్రేషన్ అందరినీ ఒకే రకంగా ఉండదు. అలాగే ఇందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది బేస్డ్ ఆన్ ది క్యాస్ట్ సిస్టమ్ బట్టి డివైడ్ చేయలేదు, బేస్డ్ ఆన్ ది వర్క్ అసైన్మెంట్స్ బట్టి డివైడ్ చేశారు. ఓకే అండి. ఒక అతను ఏం చెప్పాడు, నేను కవిని, మా తండ్రి వైద్యుడు, మా తల్లి తోటమాలి అని చెప్పి ఒక వచనం ఉంది ఋగ్వేదం. అంటే ఏంటి, అతను కవి అంటే ఎస్ దాంట్లోకి వెళ్ళారు, చదువుకునే వాళ్ళందరూ ఎందులో ఉన్నారు, బ్రాహ్మణుల్లో ఉన్నారు. మా తండ్రి వైద్యుడు ఏంటి, చెట్లు ఆపరేషన్స్ చేయగలరు, నెక్స్ట్ దీంట్లో కూడా చేయగలరు. మా తల్లి తోటమాలి అంటే శూద్రురాలు. అంటే ఇందులో కుల వ్యవస్థ లేదు. మత పరిస్థితులు ఋగ్వేదంలోకి ఎక్కువగా పూజ చేసింది ఏంటి అంటే మతం, ప్రకృతిని ఆరాధించారండి. ఇది మత పరిస్థితులు ఏంటి అంటే మతంకి వచ్చినప్పటికీ ప్రకృతి ఆరాధన ఎక్కువండి. ప్రకృతిని ఆరాధించారు. నెక్స్ట్ దేవతల్ని దివి అని పిలిచేవారు. వీళ్ళు స్వర్గ దేవతలు, ఆకాశ దేవతలు, భూదేవతలు అని దేవతలను కూడా 3 రకాలుగా విభజించారు. ఇందులో ఎక్కువగా ప్రధాన దైవం ఏంటి అంటే ఇంద్రుడిని పూజించారండి.